వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రతి సీటు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా జతకట్టిన టీడీపీ, జనసేన ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. బీజేపీతో పొత్తుపై స్పష్టత ఇచ్చిన తరువాత ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. చంద్రబాబు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన పోటీ చేసే చోట సీనియర్ నేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. వైసీపీ నుంచి నేతలు పార్టీలోకి వస్తున్న వేళ ముఖ్యమైన సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సీట్ల విషయంలో అనేక మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అక్కడ పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నూజివీడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడం ఖాయమైంది. ఈ సమయంలో పెనమలూరు నుంచి కొత్త అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆదిశేషగిరిరావు ప్రస్తుతం టీడీపీలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు తను పెనమలూరు నుండి పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇందుకు చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత సినీ రంగం నుంచి ఆదిశేషగిరిరావు తొలిగా స్పందించి ఖండించారు. ఆదిశేషగిరిరావు పోటీ చేయడం ద్వారా కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ టీడీపీకి మద్దతుగా నిలుస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. నాడు నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆదిశేషగిరిరావు మహేష్ ఫ్యాన్స్తో సమావేశమై పార్టీకి అనుకూలంగా పనిచేసేలా ఒప్పించారు. కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ఆదిశేషగిరిరావు పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ ఉన్నారు. మైలవరం టీడీపీలో మారుతున్న సమీకరణాలతో అక్కడ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా మధ్య పోటీ నెలకొంది. చంద్రబాబు ఇద్దరిలో ఎవరికి సీటు ఇస్తారనేది అధికారికంగా స్పష్టత రాలేదు. వసంతకు మైలవరం సీటిచ్చి దేవినేని ఉమాను పెనమలూరు నుండి పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం బోడే ప్రసాద్కు సీటు లేనట్లేనని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పెనమలూరు నుండి ఆదిశేషగిరిరావుకు సీటు ఖాయమని చెబుతున్న సమయంలో దేవినేని ఉమా, బోడే ప్రసాద్ పోటీపై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో మైలవరం, పెనమలూరు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.